హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. ఆడపిల్లలైనా లేదా మగపిల్లలైనా సరే రోజుకి 2 స్పూన్లు తిన్నారంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందండి. అలాగే ఎముకలు దృఢంగా మారతాయన్నమాట. ప్లస్ హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా హెల్తీ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నల్ల నువ్వుల్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుందండి, ఈరోజు నేను చేయబోయే రెసిపీ నల్ల నువ్వుల పొడి. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే. సో ఇప్పుడు మనము ఈ నువ్వుల్ని కొద్దిగా అంటే దూరగా వేయించుకోవాలి. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి మనకు కలర్ అనేది అంతగా తెలియదనమాట. సో ఇవి కాస్త చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. అలాగే ఇవి వేగే కొద్దీ మనకు కమ్మటి సువాసన అనేది వస్తుంది. సో అది కూడా ఒక గుర్తు అనమాట. ఇలా ఇవి కాస్త చిటపటలాడుతుండగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే నేను ఇంకొక టిప్ కూడా చెప్తానండి. వీటిని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం నలిపినట్లయితే ఆ పైన పొట్టు అనేది మనకు ఇలా పొడి పొడిగా అయిపోతుందనమాట. సో ఇలా పొడి పొడిగా అయిపోతే మనకు నువ్వులు అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోయినట్టే అర్థం అనమాట. సో ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు జీడిపప్పులు, నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు బాదం పప్పుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేరొక ప్లేట్లోకి తీసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ 2 కూడా మనకు పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ మనము ఈ డ్రై నట్స్ని అయితే తీసుకుందాము. వీటిని తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా ఈ పొడినంతా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ పెద్ద జార్ తీసుకున్నట్లయితే ఈ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. వీటిని కూడా ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేయకుండా జస్ట్ మనము ఇలా కొంచెం ఒకసారి అలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేసుకుందాము. 2 కప్పుల నువ్వులకి 2 కప్పుల తురిమిన బెల్లం అయితే స్వీట్నెస్ నార్మల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇంకా తీపి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరో 1/2 కప్పు వరకు అయినా సరే బెల్లం వేసుకోవచ్చండి. కానీ నేనైతే 2 కప్పుల వరకు బెల్లం వేశాను. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, నేనైతే ఒకేసారి గ్రైండ్ చేసేసానండి. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినట్లయితే 2 సార్లు అయినా సరే గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ డ్రై నట్స్ పౌడర్. సో ఇందులోకి ఈ నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల పొడి ప్లస్ అలాగే డ్రై నట్స్ పౌడర్ ఈ 2 బాగా కలిసేలా ఇలా చేతితోనే కలుపుకోండి. స్పూన్తో కలిపే కంటే ఇలా చేతితో కలుపుకున్నట్లయితే చక్కగా కలిసిపోతుందండి. చూస్తున్నారు కదా, సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఈ నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా అలాగే సర్వ్ చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నెయ్యి వేస్తే ఇంకా ఫ్లేవర్కి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది కదండి. సో అందుకని నేనైతే నెయ్యి కూడా వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే యాలకుల పౌడర్నైనా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఈ రెసిపీకి
యాలుకల ఫ్లేవర్ అంటే నచ్చదనమాట ఎవరికి. సో అందుకని నేనైతే వేయట్లేదు. అంతేనండి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా మీరు కావాలనుకుంటే సేమ్ ఇదే పౌడర్తో లడ్డూ లాగైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేతిలోకి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూ లాగైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఇలా లడ్డూలాగా చేసి స్టోర్ చేసుకొని పెట్టుకొని పిల్లలకి రోజు ఒకటి పెట్టామంటే చాలా అంటే చాలా హెల్దీ ప్లస్ మంచి బలమైన రెసిపీ అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.